జగన్ శిబిరంలో జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూడా ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలకు, ఈ ఆదరణ, ఈ అభిమానానికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. శ్రీరాముని రాజ్యమైతే నేను చూడలేదు, కానీ రాజశేఖరుని సువర్ణ యుగమైతే నేను చూశాను అని చెబుతున్నాను. ఇవాళ ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత, తాను చనిపోయిన తర్వాత, ఇవాళ ఇక్కడ రాష్ట్ర స్థితిగతులను చూస్తే, ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న పాలకులను గురించి ఆలోచన చేస్తే నిజంగా గుండె బరువెక్కుతుంది. ఇవాళ ఇక్కడ ఈ దీక్ష నేను ఎందుకు చేశాను అనంటే, ప్రతి పేదవాడు కూడా చదవాలి, ప్రతి పేదవాడు కూడా బాగా చదవాలి, పేదరికం పోవాలి అనంటే ప్రతి పేద కుటుంబం నుంచి ఒక్కడన్నా కూడా ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక కలెక్టర్ వంటి పెద్ద చదువులు చదవగలిగితే, ఆ చదువులు చదివిన తర్వాత ఆ పేదవాడు అంతో ఇంతో సంపాదిస్తే, ఒక ఇంజనీర్ అయి సంపాదిస్తే, ఒక డాక్టర్ అయి సంపాదిస్తే, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివి సంపాదిస్తే, తాను సంపాదించిన తర్వాత ముసిరి వయసులో ఉన్న తన తల్లి తండ్రికి ఆ సంపాదనలో కొంత భాగం ఇంటికి పంపిస్తే, ఆ పేదరికం నుంచి ఆ పేదవాడు, ఆ పేద కుటుంబం బయట పడుతుంది అన్న ఉద్దేశంతో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడిని కూడా చదివించడానికి ఆలోచన చేశాడు. ఇవాళ నేను వరలక్ష్మి దగ్గరికి పోయినప్పుడు, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, నా పక్కనే వరలక్ష్మి తల్లి లక్ష్మమ్మ ఉంది, వరలక్ష్మి తండ్రి కూడా నా పక్కనే ఉన్నాడు. ఒకరేమో వాచ్మెన్ ఉద్యోగం చేస్తారు, మరొకరేమో స్వీపర్ ఉద్యోగం చేస్తారు. అక్కడికి పోయినప్పుడు చదివించమని చెప్పి తల్లి తండ్రిని ప్రాధేయపడి, చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లి తండ్రిని చూసి జాలి కలిగి, బాధ కలిగి ఆత్మహత్యకు పాల్పడిన ఆ వరలక్ష్మి తల్లిని చూస్తే, ఆ బిడ్డను చూస్తే, ఆ వాళ్ళ నాకు ఒక్కటి అనిపించింది. వరలక్ష్మి ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది పేద విద్యార్థులు ఇదే కథనే చెప్తారు. ఏదైనా పొరపాటు జరుగుతాయి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలి అనంటే, ఒక్కరోజు ధర్నా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకోదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నులు తెరవాలి అనంటే, ఈ గుడ్డి ప్రభుత్వం కన్నులు తెరవాలి అనంటే వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ నిరాహార దీక్ష జరిగితే ఒత్తిడి పెరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంపై. ఆ ఒత్తిడి పెరిగినందువల్ల 25 లక్షల మంది పేద విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి 7 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టా. కానీ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే, బడ్జెట్ ఏమో 1,28,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్. నేరుడు సంవత్సరానికంటే
నేరేడు సంవత్సరం 1,13,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నేరేడు సంవత్సరం కంటే 15,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఈ బడ్జెట్ లో వాళ్ళు వస్తుంది అని అంచనా వేసిన బడ్జెట్. మరి ఇటువంటి అంచనా వేసిన బడ్జెట్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి 3,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు చెల్లించని పాపానికి పోయిన ఈ ప్రభుత్వం